యాకోబు అనబడదని చెప్పాను. ఏం పేరండి ఆయన పేరు? ఇంతకుముందు యాకోబు. యాకోబు అనే పేరుకు అర్థము మోసగాడండి. మోసగాడు దేవుని పాదాలు పట్టుకుని పెనుగులాడి దేవుని చిత్తానుసరుపున తను జీవించాలని తీసుకుని తన హృదయాన్ని సరి చేసుకున్నాడండి. ఒకటే అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. మరి అంతకుముందు తాను సంపాదించుకున్న 2 భార్యలు, 11 మంది పిల్లలు, ఆ తర్వాత ఆస్తిపాస్తులు, ఇవన్నీ ఏంటి? ఇవి ఆశీర్వాదం కాదా? చాలాసార్లు మనం ఆశీర్వాదం అంటే ఏమనుకుంటామండి? భూ సంబంధమైన ఆస్తిపాస్తులను చూసుకుని ఆశీర్వాదం అనుకుంటారు. భూ సంబంధమైన ఆస్తిపాస్తులు కోట్ల రూపాయలు చాలా మంది అన్యుల దగ్గర ఉన్నాయి. వీరందరూ పరలోకం వెళ్తారా? ఎవరు పరలోకం వెళ్తారు? ఎవరైతే దేవుణ్ణి కలిగి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారండి. యాకోబు అనే పేరు